దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మార్చి 3వ తేదీ 2026 సంవత్సరము మంగళవారము. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనము. ఆయనను అప్పగించిన యూద, బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్లే అనెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము యేసు క్రీస్తును ప్రభువుగా కలిగి జీవించే కృప అన్ని విషయములలో, అన్ని పరిస్థితులలో, అన్ని స్థితిగతులలో, అన్ని నిర్ణయాలలో, అన్ని సంబంధ బాంధవ్యాలలో ఆయనను ప్రభువుగా కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారి శిష్యుడైన యోధ యేసు క్రీస్తును ఏ విధంగా చూశాడో మనకు అర్థమవుతూ ఉంది. చూడండి, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆదియు అంతమై ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడునై ఉన్న దేవుడు, సృష్టిని కలుగజేసిన వాడు, అనంతుడైన దేవుడు, ఇంత గొప్ప దేవుడు మానవాళిని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన భూమిపై ఉన్నారు. ఆ 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశారు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో కేవలము 12 మందిని ఆయన శిష్యులుగా చేసుకుని ఆయన గొప్ప పరిచర్య చేశారు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము! ప్రభువుతో కలిసి తిరుగుట, ప్రభువుతో కలిసి భోజనము చేయుట, ప్రభువుతో కలిసి ఒకే చోట ఉండుట, ఆయనను వెంబడించుట, ఎంత గొప్ప ధన్యత ఆ శిష్యులది. ఆ శిష్యులలో ఇస్కరియోతు యూద ఒకడు. దేవుని చిత్తమైతే రాబోయే కొన్ని దినాలు యూద గురించి మనము ధ్యానిద్దాం. అయితే యూద ప్రభువును ఎలా చూశాడు? యూద తన హృదయంలో యేసు క్రీస్తు ప్రభువారికి ఇచ్చిన విలువ ఏమిటి? హౌ డిడ్ జూడాస్ లుక్ అట్ జీసస్? ప్రభువును ఏ విధంగా చూశాడు యూద? చూడండి, అప్పగింపబడిన రాత్రి వారు ద లాస్ట్ సప్పర్ అంటారు, అనగా చివరి రాత్రి భోజనము. వారు పస్కా ఆచరిస్తూ ఉండగా ప్రభు అయిన యేసు ఏమని వారికి తెలియజేశారంటే, ఈ రాత్రి నాతో పాటు పాత్రలో చెయ్యి ముంచువాడే నన్ను అప్పగిస్తాడు అని చెప్పారు. అప్పుడు వారు దుఃఖపడి ఏమన్నారు? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయనను అడగగా, మిగిలిన శిష్యులందరూ కూడా యేసు క్రీస్తు వారిని ఏ విధంగా సంబోధించారు? ప్రభువా అని సంబోధించారు. అంటే యేసు క్రీస్తు వారిని ప్రభువు అని సంబోధిస్తూ ఉన్నారు. ఈయన కేవలం ఒక మంచి వక్త మాత్రమే కాదు, బోధకుడు మాత్రమే కాదు, ఈయన అంతకు మించి ఈయన ప్రభువు అని వారు సంబోధించారు. కానీ ఇస్కరియోతు యూద అయితే ఆయనను అప్పగించిన యూద, బోధకుడా నేనా అని ఆయనను అడిగాడు. ప్రభు అన్నారు, నీవు అన్నట్టే అన్నారు. చూడండి, వారందరూనేమో ప్రభువా అని సంబోధిస్తే ఇస్కరియోతు యూద మాత్రం బోధకుడా అని సంబోధించాడు. ఇప్పుడు బోధకునికి ప్రభువుకి ఉన్న సంబంధం ఏమిటి? మనం గ్రీకు పదాన్ని చూసినట్లయితే, ఒరిజినల్ గ్రీకు పదాన్ని మనం చూసినట్లయితే, ఆ గ్రీకు పదంలో కైరోస్ అని సంబోధించాడు. మిగిలిన శిష్యులందరూ కైరోస్ అన్నారు. కైరోస్ అంటే ప్రభువు అని అర్థము. దాని అర్థం సర్వ అధికారము, పరలోకపు శక్తి ఆయనకు కలదని, ఆయన యేసు క్రీస్తు ప్రభువారు కేవలం మానవుడు మాత్రమే కాదు కానీ
ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడని, ఆయన ప్రభువని, దేవునితో సమానుడని, దేవుడని వారు సంబోధించారు. కానీ ఇస్కరియోతు యోధా మాత్రం బోధకుడా అనగా రబ్బీ అని సంబోధించాడు. గ్రీకు పదం రబ్బీ అంటే బోధించువాడు, ఉపదేశించువాడు, ఒక ఆలోచనతో తన ప్రజలను ముందుకు నడిపించువాడు, పురుకొల్పువాడు, ప్రోత్సహించువాడు అని అర్థం. ప్రియ సహోదరుడా సహోదరి, చాలామంది యేసు క్రీస్తు ప్రభువారి యొద్దకు ఒక మంచి బోధ వినాలని వస్తారు. ఆయన స్వస్థపరచువాడని వస్తారు. ఆయన అద్భుతములు చేయువాడని వస్తారు. ఆయన మంచివాడని వస్తారు. చూడండి, లోకమంతా కూడా మతోన్మాదులు తప్ప చాలామంది యేసు క్రీస్తు ప్రభువారిని మహాత్ముడని, గొప్పవాడని, మేలు చేసిన వాడని, మంచి బోధలు చేశాడని, ఆయన ఒక గుడ్ టీచర్ అని నమ్ముతారు. కానీ ప్రభువుగా నమ్మరు. ఇదే విచారం. ప్రియ సహోదరుడా సహోదరి, మిగిలిన శిష్యులందరూ ప్రభువు అని సంబోధిస్తే ఇస్కరియోతు యోధా మాత్రం బోధకుడా అన్నాడు. అంటే ఆయన మంచి బోధలు చేసి ఈ ఇశ్రాయేలీయులను, యూదులను రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సిద్ధపరుస్తాడని, వారితో యుద్ధములు జరిగిస్తాడని, వారి మీద భీకర దాడులు చేసి వారిని లోపరుచుకుంటాడని, లేదా యూదులకు గొప్ప స్వతంత్రం కలగజేస్తాడని, ఆయన ఒక గొప్ప పొలిటికల్ లీడర్గా, రాజకీయ నాయకునిగా మాత్రమే యోధా చూశాడు. అందుకనే బోధకుడా అని అన్నాడు. ఆయనను అప్పగించిన సమయంలో కూడా, గెత్సెమనే వనములో కూడా, మత్తయి సువార్త 26:49 ప్రకారము వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. అక్కడ కూడా యేసు క్రీస్తు వారిని బోధకుడా అని సంబోధించాడు. అంటే అప్పటికే ఇస్కరియోతు యోధా అధికారులకు లొంగిపోయాడు గనక, అధికారులతో అతడు మాట్లాడుకున్నాడు గనక, ఇక యేసు క్రీస్తు ప్రభువారంటే మర్యాద, కేవలము మర్యాద మాత్రమే ఉంది, కానీ ఆయన పట్ల సంపూర్ణ సమర్పణ లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నీవు నేను దేని కొరకు ప్రభువునొద్దకు వస్తున్నాం? కేవలము అద్భుతముల కొరక, కేవలము మంచి బోధల కొరక, కేవలము సూచక క్రియల కొరక, కేవలము స్వస్థతల కొరక, కేవలము ఇల్లు కట్టుకోవటానికి, పిల్లలు పెళ్లి చేయటానికి, ఉద్యోగములు పొందుకోవటానికి, మంచి చేయటానికి ఆయన దగ్గరికి వెళ్తే మంచు కలుగుతుందని వస్తున్నారా? లేదంటే ఆయనే మన కొరకు ప్రాణము పెట్టిన సజీవుడైన, సర్వశక్తివంతుడైన, ప్రేమామయుడైన దేవుడని, ఆయన ద్వారా తప్ప వేరే మార్గము లేదని, ఆయనే మార్గము, సత్యము, జీవమని, ఆయనిచ్చే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి ఆయన యొద్దకు వస్తున్నామా? ఈ రోజుల్లో చాలామంది బోధకులు కూడా ఆయనను అద్భుతములు చేయువనిగా చూపిస్తున్నారు, స్వస్థతలు చేయువనిగా చూపిస్తున్నారు. ఆయనను అడ్డు పెట్టుకుని కోటాను కోట్ల రూపాయలు, వందలాది ఎకరాలు, ఎంతో లగ్జరీ లైఫ్, ఖరీదైన కార్లు సంపాదిస్తున్నారు. కానీ ప్రభువును రక్షకునిగా చూపించడంలో అట్టర్ ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఇది చాలా విచారం. ద ప్యూర్ గాస్పల్ మిస్ అవుతూ ఉంది. ప్రభు అయిన యేసు మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచాడనే బోధలు ఈ దినాలలో ఎంత అరుదైపోతూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంతకీ మనం మిగిలిన శిష్యుల వలె యేసు క్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరించామా? లేకపోతే కేవలము ఇస్కరియోతు యోధా వలె కేవలం ఒక బోధకుడు, మంచివాడు, మంచి బోధలు చేశాడు, మంచి పనులు చేశాడు, దీనులను ఆదరించాడు, ఎన్నో గొప్ప క్రియలు చేశాడు అనే అద్భుతములు, క్రియలను బట్టి ఆయనను వెంబడిస్తూ ఉన్నామా? చూడండి, ఇస్కరియోతు యోధా చాలామంది బైబిల్ పండితుల ప్రకారము మిగిలిన శిష్యులందరికంటే తెలివైన వాడు, జ్ఞాని, ఎంతో చాతుర్యము కలవాడు. కానీ అతడు ప్రభువును కోల్పోయాడు. ఎంత సమీపంగా వచ్చి, ఎంత సన్నిహితంగా ఉండి, ఎంత అద్భుతమైన అవకాశం దొరికి అతడు ప్రభువును వదులుకున్నాడు. పరలోకంలో బంగారు వీధులలో తిరగవలసిన వాడు కేవలం కొన్ని వెండి నాణేలకు ఆయనను అమ్మేసుకున్నాడు.
ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో జ్ఞానులుగా ఉండొచ్చు, కానీ ప్రభు విషయంలో మనం ఏమిటి? మిగిలిన శిష్యులందరూ ప్రభు అని సంబోధించారు, యోధా మాత్రం బోధకుడా అని సంబోధించాడు. ఒకవేళ ఈ దినమున ప్రభువు నీ పేరు నా పేరు రాయాల్సి వస్తే మిగిలిన శిష్యుల వలె ప్రభువు అని మన మనసులో ఉన్నట్లు రాస్తాడా? లేదంటే యోధా వలె కేవలము ఆయనను గౌరవించేవారముగా, మర్యాదనిచ్చేవారముగా మాత్రమే మనం ముందుకు సాగిపోతున్నామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, ప్రభువా, మిగిలిన శిష్యులందరూ మిమ్మలను ప్రభువా అని సంబోధిస్తే యోధా మాత్రం బోధకుడా అని సంబోధించాడు. తన మనసులో ఏముందో దాని ద్వారానే ఆనెస్ట్గానే మాట్లాడాడు. కానీ ప్రభువా, నీ పట్ల ఒక గౌరవం ఉంది. ఒక నాయకునిగా, పొలిటికల్ లీడర్గా, బోధకునిగా, ప్రోత్సహించువానిగా, ప్రేరేపించువానిగా, గొప్ప కార్యములు చేయువానిగా మాత్రమే చూశాడు. కానీ పొలిటికల్ రిడీమర్గా చూశాడు. కానీ ఆత్మీయ రక్షణ కొరకు నిన్ను వెంబడించలేదు. ప్రభువా, మేము అలాగుండక నీవు మా ఆత్మల కాపరివని, నిత్య జీవమిచ్చువాడని, నీవు మాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నీవు మా దేవుడు అని, ప్రభువా, నీవు నీ ప్రాణాన్నిచ్చావు, ఇంకేం కావాలి నాయన అని చెప్పే ఆత్మీయ పరిణితి మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక, ఈ రోజంతా నీ కృపా కాపుదల కనిక్రమ కటాక్షము మాతో ఉంచి నీ కృపలతో నింపి నడిపించుమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.